తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ త్రిష. ఖట్టామిఠా చిత్రంతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్తో లవ్లీ అంటూ టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కమల్ పైకి మన్మథ బాణం సంధించిన త్రిషకి పెళ్లి వైపు గాలి మళ్ళిందట. ఆ స్టోరీ ఏంటో చూద్దామా. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ ఏర్పరచుకున్న భామ త్రిష. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చివరి సినిమా నమో వెంకటేశ. అలలో నిజమల్లే కలిసావే సౌందర్య. ఈ మూవీ తర్వాత త్రిష అక్షయ్ కుమార్ నటించిన కట్టామిట్టాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్రిష భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని చవిచూడడంతో తిరిగి టాలీవుడ్కి తిరుగుటపా కట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో లవ్లీ అంటున్న త్రిషకు పెళ్లిపై గాలి మళ్ళట్లుంది. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూనే తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేస్తోంది. 6 అడుగుల అందగాడు, అందంతో పాటు మంచి వ్యక్తిత్వం, అన్నింటికీ మించి మంచి హ్యూమర్, ఇవన్నిటితో పాటు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావలసినంత డబ్బున్నవాడే ఉండాలని ప్రస్తుతం అలాంటి మగాడి కోసం అన్వేషిస్తున్నారని త్రిష చెబుతోంది. ఈ మధ్య కోస్టార్స్తో చనువుగా ఉంటే ఎఫ్ఐఆర్లు అంటగట్టేస్తున్నారని, సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లాడే ఉద్దేశం తనకు లేదని కొండబద్దలు కొట్టినట్లుగా త్రిష తెగేసి చెప్తోంది. ప్రస్తుతం కమల్ పై మన్మథ బాణం వేస్తున్న త్రిషకు తను కోరుకున్న వరుడు దొరికేనా? Watch more. Log on to www.erosentertainment.com. Let us have a short break in local Davis popcorn. నమస్కారం సార్. సిట్ డౌన్. కింద కూర్చున్నారు. సిట్ డౌన్ అన్నారు కదా, డౌన్ లో కూర్చున్నామండి.